33% రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 50 పడకల సఖినివాస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. దేశం కోసం అమరులైన ఆర్మీ జవాన్స్ ఫ్యామిలీల కోసం 10% బెడ్స్ ఇస్తారన్నారు. సఖినివాస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో భోజనం, వైద్యం, జిమ్ లాంటి సౌకర్యాలు కల్పించారని తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 50 పడకల వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్లో రానున్న రోజుల్లో ఇక్కడ ఉండేటువంటి మహిళలకు అదేవిధంగా ఈ హాస్టల్లో 10% బెడ్స్ ను సైన్యంలో ఉండి దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబాలకు కూడా రిజర్వ్ చేయడం జరిగింది. ఈ యొక్క హాస్టల్ అంతర్జాతీయ దినోత్సవం నుంచి పురస్కరించుకొని ఈ రోజు నుంచి మహిళలకు అంకితం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను యావత్తు మహిళా సమాజానికి నా తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా సాధికారత కోసం మేము కట్టుబడి ఉన్నాము. ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం భారతదేశంలో చాలా ప్రత్యేకత ఉన్నది ఈ సంవత్సరం. ఎందుకంటే గత 75 సంవత్సరాలుగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. కానీ అది సాధ్యం కాకపోయింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అసెంబ్లీలకు, లోక్సభకు సంబంధించినటువంటి చట్టసభల్లో 33% రిజర్వేషన్ చేస్తూ ఏదైతే చట్టం చేయడం జరిగిందో, ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ఇది మహిళలకు ఇచ్చినటువంటి పెద్ద బహుమానము.